హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ స్పెషల్ అద్దరిపోయే నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూస్తూనే నోట్లో లాలాజలం ఊరిపోవట్లే, అంతలా బాగుంటుంది. నాన్ వెజ్ స్పెషల్, అందులో నాన్ వెజ్ లవర్స్ కోసం ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. డీప్ చికెన్ లెగ్ ఫ్రై అండి. అద్దరిపోయే ప్రాసెస్లో మీ ముందుకైతే వస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. విత్ ఎన్ని కేజెస్ని బట్టి ఎంత తీసుకోవాలి అని క్లియర్గా అయితే చూపించబోతున్నాను. ముందుగా నేను లెగ్ పీసెస్ని 2 kgs తీసుకున్నాను. ఆ 2 kgs ఇలా ఈ సైజులో కట్ చేయించుకోండి. మధ్యలోకి కట్ చేయించుకొని ఇలా లెగ్ పీసెస్ నేను 2 kgs తీసుకున్నాను. క్లీన్గా వాష్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఆ 2 kgsకి నేను క్వాంటిటీ చూపిస్తున్నాను. 1/2 kgకి 1 స్పూన్ అండి. అలా 2 kgsకి నేను 4 స్పూన్స్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 1/2 kgకి 1 అని చెప్పాను కదా. నాన్ వెజ్లోకి స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో 1/2 kgకి 1 స్పూన్ చొప్పున 4 వేసుకున్నాక ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోండి. అప్పుడు బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. అలా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా అన్నీ వేసుకున్నాక లాస్ట్లో ఇప్పుడు నేను చూపించే పావుతో 2 పావులు ఆయిల్ అనేది వేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయానికి వస్తే అండి, అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ వేసుకున్నాక లాస్ట్లో నేను చూపించిన పావుతో 2 పావులు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా అన్నీ ముక్కకి పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే మినిమం 3-4 గంటల వరకైనా పీస్ని అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, నానబెట్టేసుకొని. అలా పెట్టుకోవడం వల్ల పీస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మనకు టైం లేదు అనుకుంటే కనీసం పావు గంట 20 నిమిషాల వరకు అయితే కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెటర్. లేదు మాకు టైం ఉంది అనుకుంటే మినిమం 3-4 అవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే పీస్ ఫ్రై చేసుకుంటాము అనుకుంటామో ఆ ఒక 15 మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 20 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్ పైన పెట్టేసుకోండి. అండ్ ఈ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక మినిమం మనం పెట్టుకున్న తర్వాత 20 నిమిషాల వరకైనా డీప్ ఫ్రై చేసుకొని వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా అట్లీస్ట్ 20 మినిట్స్ వరకైనా వన్ సైడ్ కాల్చుకున్న తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకోండి. అలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఆయిల్ని, అందులో ఉన్న ఆయిల్ని స్పూన్తో పీస్ పైన వేసుకుంటూ ఉండండి. ఇలా 4 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ పీసెస్ని అనేది ఇలా పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోండి. సింపుల్గా, ఈజీగా, ఈక్వల్ క్వాంటిటీస్తో ఇలా చేసుకొని చూడండి, అద్దరిపోతుందండి. ఇక వెజ్ కర్రీస్లోకి సైడ్ డిష్గా పప్పులోకి కానీ, చారులోకి, టమాటో సూప్లోకి, మజ్జిగలోకి కూడా అద్దరిపోయే విధంగా ఉంటుంది. ఇలాంటి ఫ్రై పీసెస్ కూడా పెరుగులోకి నంచుకోవడం వల్ల చాలా బాగుంటుందండి, అద్దరిపోతుంది. ఈ న్యూ ఇయర్ స్పెషల్లో డీప్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలి, క్వాంటిటీతో పాటు ఈజీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూపించాను.
మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.